హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అయితే ఒక మంచి చైనీస్ డ్రామాని అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ మన హీరోయిన్ అయితే ఉంటుంది. సో హీరోయిన్ అయితే బార్కి వస్తుంది అనమాట. అక్కడ చాలా మంది హీరోయిన్తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి కూడా మిస్బిహేవ్ చేస్తాడు. వాడు అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు, నేను నీకు సుఖాన్ని ఇస్తాను అని చెప్పేసి అంటాడు హీరోయిన్తో. నన్ను వదిలి నువ్వెవరో నాకు తెలీదు, నన్ను వదులుతావా లేదా అని చెప్పేసి హీరోయిన్ అయితే వాటర్ అక్కడ పోసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా వెళ్తున్నప్పుడే తనకైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే హీరోయిన్కి తన తాగే దాంట్లో ఏదో డ్రగ్స్ ఇప్పించుంటుంది అనమాట. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ ప్లానింగ్ అనమాట. సో హీరోయిన్ అయితే బయటకు వెళ్ళంగానే అక్కడ ఒక అబ్బాయిని చూపిస్తారు. తనే మన మెయిన్ లీడ్, చాలా బాగున్నాడు కదా. సో ఇంకా వీడేమో నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి అట్లా వెళ్తుంటే మన హీరోని చూడంగానే ఇంకా వీడైతే మోకాల మీద కూర్చునిపోయి ప్లీజ్ నన్ను ఏం చేయకండి అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో హీరో తీసుకువెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. హీరోయిన్ ఏమో కళ్ళు తెరిచి చూడంగానే అక్కడ చాలా లగ్జరీస్గా చాలా ఉంటాయి. ఇంకా హీరోయిన్ ఏమో హీరోని చూస్తుంది. మీరు ఎవరు అని చెప్పేసి అని అడిగితే అప్పుడు హీరో అంటాడు, నేనే నిన్ను కాపాడాను అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ అంటుంది థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అయినా వాడు ఎవడో నీతో పెట్టుకున్నాడు కదా, వాడినైతే అసలు బతకనివ్వలే అని అంటే వాడికి ఏం చేశారు మీరు అని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు దగ్గరికి వచ్చి వాడు నన్ను వేడుకున్నాడు కానీ నేను వదిలిపెట్టలేదు వాడిని, ఎందుకంటే నేను మీద చెయ్యేశాడు కాబట్టి అని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా మార్నింగ్ కూడా అయిపోతుంది. అక్కడ ఒక మెయిడ్ అయితే పనిచేస్తుంది. ఆ మెయిడ్ అయితే హీరోయిన్తో చాలా బాగుంటుంది. తను ఏమంటుందంటే ఇలా హీరో నేను చూసుకోమన్నాడు చెప్పాడు అని చెప్పేసి అంటుంది. అలాగే ఈమె మనసులో ఏమనుకుంటుందంటే ఈమె హీరోకి చాలా పర్ఫెక్ట్ జోడి అని చెప్పేసి అనుకుంటుంది. హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఎవరైతే డ్రగ్స్ కల్పించిందో ఆమె దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వ అని చెప్పేసి అంటుంది హీరోయిన్. అండ్ అలాగే అంటుంది, నువ్వు ఇంతలా చేస్తావు అనుకోలేదు, నేను ఫ్రెండ్ అని అనుకుంటే నువ్వు ఏకంగా నాకు ఎనిమివే అయిపోయావు, నువ్వు ఎందుకు అలా చేసావో నాకు తెలీదు, అయినా నీ కారణాలు కూడా నాకు వినాలని లేదు అని అంటే తను ఇలా అంటుంది, ఆ అబ్బాయి ఎంత మంచోడు కాబట్టి సో మీ ఇద్దరిని కలిపితే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారేమో అని చెప్పి ఇలా చేశాను అని చెప్పి అమ్మాయి ఉంటుంది. ఇంకా నీ నాటకాలు ఆపే లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో అని చెప్పేసి హీరోయిన్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ అయితే తన హాస్టల్ ఫ్రెండ్ అయిన జూజు దగ్గరికి అయితే వెళ్తుంది. జూజు ఏమో వచ్చి హీరోయిన్ని హక్ చేసుకుని వసే ఏంటి నేను కాంపిటీషన్ నుంచి ఇప్పుడో వచ్చానని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ అయితే ఇలా జరిగిందే అని మొత్తం చెప్తే అవునా వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు, వాడిని అసలు వదిలిపెట్టనని చెప్పేసి జూజు అంటుంది. సరే కానీ మిస్టర్ లీన్కి నేను చేసినవి అన్నీ ఇవ్వి, నేను కుకీస్ చేసిస్తా ప్లీజ్, అలాగే ఇవ్వి ఇస్తే నేను కొంచెం కృతజ్ఞతలు చెప్పినట్టయినా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ అంటే సరే ఇస్తాలే అని చెప్పేసి జోజు అంటుంది. జోజు అయితే ఇంకా ఆఫీస్కి నీ గురించి కుకీస్ తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే అసిస్టెంట్ అయితే తీసుకుంటానికి ట్రై చేస్తాడు. నీకు కాదు ఇది మా అన్నకి, అన్న నీ గురించి నా ఫ్రెండ్ ఇలా చేసింది తీసుకో అని చెప్పేసి జోజు అంటుంది. హీరో ఏమో హీరోయిన్ పేరు అనగానే ఇంకా కుకీస్ని తీసుకుని అయితే తింటున్నాడు. అయితే అసిస్టెంట్ ఒకటి తీసుకుంటాడంటే రే పోరా అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోయిన్ అక్కడ ఒక లెటర్ కూడా రాసి ఉంటుంది అనమాట. ఆ లెటర్ని చూసి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరో. హీరోయిన్కి అయితే వాళ్ళ స్టెప్ మదర్ నుంచి అయితే కాల్ వస్తుంది. సో ఆ కాల్ని లిఫ్ట్ చేయగానే వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ తమ్ముడు ఇలా మాట్లాడతాడు, ఇలా మీ తమ్ముడు ఫుల్ తాగేసి బార్లో ఉన్నాడంట, తను నువ్వు జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ మా ఎలా కుదురుతుంది, ఎందుకని నేను ఆడపిల్ల కదా ఈ టైంలో ఎలా వెళ్ళగలనంటే నీకు నేను యూనివర్సిటీకి డబ్బులు కడుతున్నా, సో నువ్వు వెళ్ళకపోతే ఆ డబ్బులు అనేవి ఆగిపోతాయి, అది నీ ఇష్టం అనగానే సరే అని చెప్పి హీరోయిన్ కూడా వెళ్తుంది. అక్కడికి వెళ్ళంగానే ఆ బార్లో వాళ్ళ తమ్ముడైతే ఒక పందిలా తాగేసి అలా పడుకుని ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే టీచింగ్ చేస్తుంటారు మన హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ అంటుంది, ఏంట్రా మీకు ఏజ్ కూడా లేదు, తాగేసి ఇక్కడ పడిపోయారు, ఆగండి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, రే తమ్ముడు నువ్వు కానీ రాకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అది గుర్తుపెట్టుకో అనగానే ఇంకా ఆ పక్కనోడు కూడా ఆడు కోపం వచ్చేది, నువ్వెవరు పోలీస్కి ఫోన్ చేయడానికి, నేను ఎవరో నీకు తెలియదు అర్థమవుతుందంటే, రే నీకు ఏజ్ లేదు, నా ఫ్రెండ్కి ఫోన్ చేయనా, నా ఫ్రెండ్ పోలీసులు ఫోన్ చేసినాక పోలీసులు వస్తారు అనగానే రే గొడవలే ముద్ర అని చెప్పేసి ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే అలా నడుచుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ కూడా అలా వెళ్తుంటే ఈడేమో వెనకాల నుంచి వచ్చి హీరోయిన్ కొడదామని చూడగానే అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చింగానే ఇంకా హీరోని చూడంగానే ఇంకా వాడైతే ఫుల్ భయపడతాడు. ఇంకా వాడిని అయితే టార్గెట్ చేసేస్తారు. ఇంకా హీరోయిన్ ఏమో అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. రే తిన మీద చెయ్యేసు నీ బతికి ఇంక అయిపోయిందని చెప్పి హీరో అంటాడు. ప్లీజ్ నన్ను ఏం చేయమాకండి బాస్, నన్ను ఏం చేయమాకండి అని చెప్పేసి వీడు అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఏమో
గట్టిగా కొడతాడన్నమాట వాడిని. నేను వచ్చి నిన్ను డ్రాప్ చేయాలా ఏంటి అని చెప్పి హీరో అనగానే వాళ్ళ తమ్ముడు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు వద్దు అని. హీరోయిన్ కి దెబ్బ తలగడం చూసి హీరో ఏమో ఎత్తుకుంటాడు, ఇంకా హీరోయిన్ ఏమో అట్లా చూస్తుంటది, నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో ఎత్తుకోగానే నువ్వేం కంగారు పడుకో, నేను నీతో ఉంటానని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది, ప్రతిసారి నువ్వే నాకు హెల్ప్ చేస్తున్నావు కాదంటలేదు, కానీ నాకు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అర్థం కావట్లేదంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఈ టైంలో ఎందుకు బార్కి వెళ్ళావు అని అంటే మా స్టెప్ మదర్ ఫోన్ చేసి తమ్ముడు గురించి వెళ్ళమనింది అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరోకి ఫుల్ అర్థమవుతుంది ఏంటంటే ఇలా స్టెప్ మదర్ వీళ్ళెవరో హీరోయిన్ కేర్ చేయరు అని చెప్పేసి. సో హీరోయిన్ అయితే ఏడుస్తుంటుంది, నువ్వు ఇంకా పెరిగావు అర్థమవుతుందా, నువ్వేం చిన్నపిల్లవు కాదు ఏడవకు అని చెప్పి హీరో అంటాడు. హీరో ఏమో టాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాడు అండ్ అలాగే ఒక క్యాండీ కూడా తీసుకొచ్చి హీరోయిన్కి ఏమో క్యాండీ వేస్తాడు, ఇంకా ఆ టాబ్లెట్స్ కూడా వేస్తాడు. సో హీరోయిన్తో అడుగుతాడు, ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటే నన్ను హాస్టల్లో దింపేయండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. సరే కానీ ఈసారి ప్రాబ్లం వస్తే ఈ నెంబర్కి కాల్ చేయ అర్థమవుతుందా అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ అయితే సరే అని చెప్పేసి ఇంకా హాస్టల్కి అయితే వెళ్తే హాస్టల్లో అయితే మన జోజు కూడా ఉంటుంది. హీరోయిన్ ఏమో అలా వెళ్ళంగానే ఏమైంది మా ఇంత లేట్ ఎందుకు అయింది అని చెప్పేసి హీరోయిన్ అయితే అడుగుతుంటారు. హీరోయిన్ అయితే కూర్చోబెడతారు. ఇంకా కూర్చోబెట్టంగానే హీరోయిన్ అయితే జరిగిందంతా చెప్తే అప్పుడు జోజు అంటుంది, ఏంటి ఇంత జరిగిందా, ఒక సీనియర్ నాకు ప్రపోజ్ చేశాడే కానీ నేను వద్దనుకున్నానే, ఎందుకో తెలుసా, ఎందుకంటే నాలంటే అందగత్తే వాడికి సెట్ కాదు కాబట్టి అని చెప్పేసి జోజు అంటుంది. ఈవెన్ మా అన్నయ్య నీకు హెల్ప్ చేశాడంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మా అన్నయ్య ఒక గ్రేట్ హీరో అని చెప్పేసి ఇంకా జోజు అంటుంది. అందరు నవ్వుకుంటారు తన మాటలకి. హీరోయిన్ హీరోకి మెసేజ్ చేద్దాం వద్దా, తన బిజీగా ఉంటాడేమో అని చెప్పేసి అనుకుని ఒక మెసేజ్ అయితే పెడుతుంది. సో ఇంకా వీళ్ళిద్దరూ మెసేజ్ చేస్తామైతే మొదలు పెట్టేస్తారు. మొదలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా బాయ్ చెప్పుకుని అప్పుడు పడుకుంటారన్నమాట ఇద్దరు కలిసి అంటే మీరు వేరు వేరే వేసుకోకండి, ఎందుకంటే చాలా మంది డబల్ మైండ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే మిమ్మల్ని అంటలేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నాను. డబల్ మైండ్ అంటే అదే గట్టి మైండ్. ఓకే, సో హీరోకి ఏమో కుకీస్ ఇద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళుంటుంది. సో హీరో కూడా ఓకే అంటాడు. ఇంకా కుకీస్ ఇస్తానికి తీసుకోకుండా లోపలికి రా అని చెప్పేసి హీరో అయితే ఉంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ కూడా లోపలికి వెళ్తుంది. హీరో ఏమో సరే కానీ నీ కాలు ఎలా ఉంది చూపించానంటే ఏం పర్లేదు అని అంటే, పర్లేదు దా నాకు చూపించు ఒకసారి అని చెప్పేసి హీరో అంటే వద్దు అని హీరోయిన్ ఉంటుంది. అదంతా కాదు ఇస్తావే ఇప్పుడు నీ కాలు అనగానే సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా అంటుంది. ఇంకా దెబ్బని చూడంగానే నువ్వు దీనికి కేర్ తీసుకోవట్లేదు కదా, నువ్వు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి హీరో అంటాడు. ఇది చిన్న దెబ్బే దీనికి ఏం కాదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకేమంటుందంటే సరే ఈ కుకీస్ ట్రై చేయండి అని చెప్పేస్తాడంటే హీరో కూడా సరే అని చెప్పి తీసుకొని ఒకటైతే తింటాడు. ఇంకా ఏమంటాడంటే ఇది అచ్చం నువ్వు ఎలా అయితే అందంగా ఉన్నావో అంత తీయగా ఉంది అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ సిగ్గుపడుతుంది. హీరోయిన్ హాస్టల్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, అదేదో రెనోవేషన్ చేస్తారంట, ఇక్కడికి చాలా మంది వస్తారు, సో నువ్వు కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ చూసుకొని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటుంది. సరే అని చెప్పి ఇంక హీరోయిన్ కూడా అంటుంది. ఇంకా మార్నింగ్ వచ్చేస్తే హీరోయిన్ అయితే ఒక అపార్ట్మెంట్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఆ అపార్ట్మెంట్ అయితే వాళ్ళ సీనియర్ అయితే తనకి రికమెండ్ చేసి ఉంటాడు. సో జోజు హీరోయిన్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావే రావే మూవీ చూద్దాము, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, అసలు నాకు బతకాలేం లేదు అని చెప్పేసి జోజు అంటుంది. అప్పుడు హీరోయిన్ అంత కష్టం ఏమొచ్చిందే నీకు, నేను రాలేనైనా, ఎందుకంటే నాకు కొంచెం సర్దుకోవాలనగానే ఏంటి సర్దుకోవాలన్నావు అంటే అపార్ట్మెంట్ తీసుకున్నానే, ఇది మా సీనియర్ అయితే నాకు రికమెండ్ చేశాడు అండ్ అలాగే సీనియర్ అయితే డిన్నర్కి రమ్మన్నాడే అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఏంటి సీనియర్ అంటున్నావు, మీ ఇద్దరికి ఏమైనా ఉందా ఏంటి, సర్లే మీ ఇద్దరికి ఏమన్నా సరే సాయంత్రం ఏం జరిగిందో వచ్చినాక నాకు కాల్ చేసి చెప్పు ఓకేనా అని చెప్పేసి జోజు అంటుంది. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా అంటది. జోజు అలా వెళ్తుంటే హీరో ఏమో ఇంటికి వస్తాడు. ఏంటి నువ్వు అప్పుడే తిరిగి వచ్చేసావా అని చెప్పేసి జోజు అంటుంది. అప్పుడు హీరో కూడా అని అంటాడు. అయినా నేను నీకు రావడం ఇష్టం లేదా అంటేనంటే అలా ఏం లేదన్నయ్య, నేను ఎందుకు అలా అనుకుంటాను చెప్పు, నువ్వు రాకపోతే నాకు ఏదోలా ఉంది, సరిగా నీకు చెప్పాలి ఆగు అని అంటుంది. ఏంటో చెప్పానంటే నా ఫ్రెండ్ ఉంది కదా, తనకంటే తన సీనియర్ అంట ఒక అపార్ట్మెంట్ కూడా రికమెండ్ చేశాడంట, అలాగే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ కూడా చేస్తున్నారంట, నీకు తెలియదా, మరి నీకు చెప్పలేదా, నీ ఫ్రెండ్ కదా ఎంతేనా అని చెప్పేసి ఈ జోజు అంటుంది. ఏంటి అని చెప్పేసి ఇంక హీరోకి అయితే జలస్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. జోజు కూడా ఇంకా మండిపోయేలా చెప్తూ ఉంటుంది హీరోకి. అలాగే ఈ రోజు హీరోయిన్ అయితే చాలా బిజీగా ఉంటుందేమో అన్నయ్య, మరి నాకు తెలిసినంత మటుకు అయితే నాకు అదే తెలుసు అని చెప్పేసి ఇంకా జోజు అనగానే హీరో అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. సరేగానే అన్నయ్య ఈ రోజు నైట్ మటుకు ఇక్కడ ఉండకు ప్లీజ్ అని చెప్పేసారంటే నేను ఇక్కడే ఉంటాను, మీ ఇద్దరు ఏం చేస్తారో కూడా నేను చూస్తూ ఉంటానని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా జోజు కూడా సరే ఏం చేయలేక అలాగే ఉంటుందన్నమాట. ఇంకా జోజు అయితే హీరోయిన్కి అయితే
అయితే ఫోన్లు చేస్తే మొదలు పెడితేనే ఉంటుంది. అయితే హీరోయిన్ అంటుంది, ఏంటి ఫోన్ చేసి చెప్పానంటే, ఇట్లాగా వెళ్దామా, బయటకు వెళ్దామా, వస్తావు కదా, నువ్వు ఫ్రీనే కదా అని అంటే, నేను ఇట్లాగా బయటకు వచ్చాను అర్థం చేసుకోవా అంటే, సరే మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆ రోజు మొత్తం ఏం జరిగిందో అనేది నువ్వు నాకు రైట్ చెప్పాలి, ఓకేనా, అర్థమైందా అని చెప్పేసి అనగానే, సరే మా అని చెప్పేసి హీరోయిన్ అయితే కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ అయితే అపార్ట్మెంట్కి వెళ్ళంగానే అక్కడికి ఒక ఆమె వచ్చేయమంటుందంటే, ఈ అపార్ట్మెంట్ నాదే, నీకు వచ్చినా సరే నేను తీసేసుకుంటున్నాను, నాకు ఇదే కావాలి, నీ బ్యాగ్ ఇంకో అవుట్ సైడ్ ఉంది తీసుకో అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఆల్రెడీ నీకు మనీ కట్టాను కదండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే, ఇదంతా కాదు, ఇది నా అపార్ట్మెంట్, నువ్వు నాకు ఎదురు చెప్పకు, కావాలండి నీ మనీ నీకు ఇచ్చేస్తా, వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడే బ్యాగ్ అన్నీ సర్దేశాను తీసుకో అని చెప్పేసి ఇంకా ఆమె అయితే తలుపేసేస్తుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అట్లా బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంకా తనైతే వాళ్ళ స్టెప్ మదర్కి అయితే కాల్ చేస్తుందన్నమాట. కాల్ చేసి ఇలా అయ్యింది మా అని అంటే, ఏమోమ్మా నువ్వు సస్తే సావు, నాకు సంబంధం లేదు, నీ గురించి అయితే నాకు తెలీదు, సో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేసుకో, నా ఇంటికైతే రాకు అని చెప్పేసి వాళ్ళ మదర్ అయితే అంటుంది. సరే నేను మీకు భారంగా ఉండను అని చెప్పేసి హీరోయిన్ అయితే అట్లా వచ్చేస్తే తన సూట్ కేసు అయితే కింద పడిపోతుంది. పాప అక్కడే కూర్చొని కాసేపు ఏడ్చి ఇంకా తనైతే రోడ్డు మీదకి అయితే వెళ్తుంది. ఆడ మన హీరో వస్తాడు, మన హీరో ఎక్కడికి వెళ్ళినా సరే వస్తాడేమో. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా, నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు ఇలాగే వస్తావా అంటే, నువ్వు మా ఇంటి మీద కూర్చుందాం అది నీకు అర్థమవుతుందా అని చెప్పేసి హీరో అయితే అంటాడు. సరే ఏమైందో చెప్పని హీరోయిన్ అడిగితే, అప్పుడు హీరోయిన్ ఇలా అపార్ట్మెంట్లో నుంచి నన్ను తోస్తారు అని చెప్పేసి హీరోయిన్ అయితే బాధగా చెప్తే, సరే నువ్వు కార్ ఎక్కువ అని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా ఆ కార్లో హీరో అంటాడు, నువ్వు అపార్ట్మెంట్ నుంచి గెంటేశారు అని చెప్పేసి బాధపడుతున్నావా, లేదా వేరేది ఏమైనా బాధపడుతున్నావా అంటే, అప్పుడు హీరోయిన్ అవును, మా అమ్మ అయితే తన ఇంట్లోకి అయితే రావద్దనింది అనగానే, ఏంటి తను మీ స్టెప్ మదరా అని అంటే, అవును తన నా స్టెప్ మదర్, తనైతే ఇంట్లోకి అయితే రావద్దని చెప్పింది, నేనైతే తనకు భారం అయిపోయాను అనగానే, అప్పుడు అలాంటి మనుషుల గురించి నీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకోకు, నువ్వు కన్నీళ్ళు తుడుచుకో. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ మీ సీనియరే నీకు ఇచ్చాడా అనగానే, అవును అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఓ అవునా అని చెప్పి హీరో జెలస్ అయ్యి, సరే ఈరోజు నైట్కి నువ్వు మా ఇంట్లో ఉండు, జూజుతో ఉండు అని చెప్పేసానంటే, నీకు కూడా నేను భారం అవ్వాలనుకోవట్లేదంటే, అప్పుడు హీరో అంటాడు, నువ్వు నాకు భారం ఏం కాదు, సో మా ఇంటికాడ ఉండు, ఏం కాదు అని చెప్పేసి హీరో అంటాడు. సరే అని చెప్పి ఇంక హీరోయిన్ కూడా అంటుంది. వీళ్ళైతే ఇంటికైతే వెళ్తారు. ఇంకా జోజు ఏమో చూసి, అమ్మా నా ఫ్రెండ్ వచ్చేసావా, ఏంటే బాబు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసానంటే, ఇలా అయింది అనగానే, మా అన్నయ్య గ్రేట్, ప్రతిసారి నిన్ను కాపాడుతూ ఉంటాడు అని చెప్పేసి జోజు అయితే అంటుంది. సరే ఇంకా సోదప్పి తన రూమ్ లోకి తీసుకెళ్ళని చెప్పి హీరో అయితే అంటాడు. జోజు అయితే హీరోయిన్ కి చూసిస్తుంది, ఇది మా అన్నయ్య చేశాడు అనగానే, ఏంటి హీరోయిన్ చేశాడని చెప్పి హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఈ రోజు మా అన్నకు మూడు బాగాలేదు అనుకుంటా, అందుకే చేశాడేమో, ఇదంతా వాళ్ళ లవర్ వల్లే అనుకుంటా అనగానే, అప్పుడు హీరోయిన్ లవర్ అనగానే కొంచెం జెలస్గా ఫీల్ అవుతుంది. అలాగే అనుకుంటుంది, నేను ఎందుకలా జెలస్గా ఫీల్ అవుతున్నాను, ఒకవేళ వాళ్ళ లవర్ వచ్చిందనుకో నేను ఒక బయట దానిలో అయిపోతాను తెలుసా, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పెద్ద నేను స్ట్రేంజర్లో అయిపోతాను, తనకి తన లవర్ కూడా ఉంది తెలుసా అని చెప్పేసి ఇంకా జూజు అయితే చెప్పుతూ ఉంటుంది. ఓ లవరా అంటే అదే వాళ్ళ ఎక్స్లే అని చెప్పేసి ఇంకా జోజు అయితే మొత్తం చెప్తుంటుంది హీరోయిన్కి. హీరోయిన్ అయితే బయటకు వెళ్తుంది. సో హీరో అయితే స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దగ్గరికి పిలిచి, నీకు ఎదురుగా ఉన్న మనిషిని పెట్టుకుని వాళ్ళకి ఎలా చెప్పాలో నీకు తెలీదా అని అంటే, తెలుసు కానీ థ్యాంక్ యూ, సూప్ చాలా బాగుంది అండ్ అలాగే మీరు స్మోకింగ్ చేయకండి అనగానే హీరో అయితే సిగరెట్ని అయితే పక్కన పెట్టేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంతలాగా హెల్ప్ చేస్తున్నందుకు అని చెప్పేసి హీరోయిన్ అంటే, అప్పుడు హీరో సరే ఇంకా లేట్ అయింది నువ్వు వెళ్ళి పడుకో అనగానే, లేదు మీరు ఇంతలాగా నాకు హెల్ప్ చేస్తున్నారు, సో నేను అలాగే నా కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా అంటే, నేను చెప్తున్నా కదా నువ్వు జోజో ఫ్రెండ్ అని చూస్తున్నాను, సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు పడుకో, లేట్ అవుతుంది అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది, హీరోయిన్ లెగిస్తే ఇంకా జోజో అయితే ఉండదు, పక్కన ఒక లెటర్ ఉంటుంది. జోజో అంటుంది, ఈరోజు నైట్ వస్తానులే కానీ నువ్వు ఈరోజు ఒక్కరోజే ఉండు, నేను త్వరగా వచ్చేస్తానని చెప్పేసి జోజో అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో, అంటే ఈరోజు మొత్తం హీరోతో ఉండాలా నేను అని చెప్పేసి హీరోయిన్ అయితే కిందకు వెళ్తుంది. హీరో ఏమో బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసి ఉంటాడనమాట. హీరోయిన్కి క్యాండీ అయితే ఇస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ని అయితే తింటూ ఉంటారు. నాకు ఎలాగో వైఫ్ లేదు, నువ్వు నా వైఫ్గా ఉంటావా అని చెప్పేసి అడిగితే హీరోయిన్ షాక్ అవుతుంది. జస్ట్ జోక్ చేసాలే అని చెప్పేసి హీరోకి ఏదో కాల్ వస్తుంది. అక్కడి నుంచి అయితే వెళ్తాడు. హీరో వాళ్ళ ఎక్స్ అయితే అక్కడికి వస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఎలా చెప్తుంది, మీరు ఎవరో నేను అడుగుతుంది హీరోయిన్. అప్పుడు తినైతే నేను హీరో వాళ్ళ ఎక్స్ అని అయితే చెప్తుంది అనమాట. కొంచెం హీరోయిన్కి అయితే ఏదోలా అనిపిస్తుంది. నువ్వేమవుతావు హీరోకి అని చెప్పేసి ఆ ఎక్స్ అడిగితే, అప్పుడు హీరోయిన్ నేను జస్ట్ ఫ్రెండ్స్ అవుతామంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అంటే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది.
హీరో వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అంటే, నేనా మీ డాడీ ఎలా ఉన్నారో అని చెప్పేసి అడుగుదామని వచ్చాను అని అంటే, నీకు మా డాడీ గురించి అయితే డైరెక్ట్కి వెళ్ళి మా డాడీని అడగచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంక హీరోయిన్ అయితే ఫుల్ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి ఇంకా హీరో అడిగితే, నువ్వు అలా ఆన్సర్ ఇచ్చావు కదా, ఇంకా తనైతే ఏం మాట్లాడలేకపోయింది కదా, అందుకే నాకు నవ్వు వచ్చింది అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. అయినా నీకు తను నచ్చదా ఏంటి అని అంటే, అవును ఎందుకంటే నేను లవర్స్ అయ్యింది అని అడుగుతుంది, అందుకే నాకు నచ్చలేదు అంటుంది. అయినా మన ఇద్దరిని చూస్తే రిలేషన్షిప్లో ఉన్నట్టు ఉన్నాం తెలుసా, అందరూ అలాగే అనుకుంటారని అంటే, లేదు నువ్వు నా ఫ్రెండ్ వల్ల అన్నయ్యవు కాబట్టి సో నేను నిన్నైతే చేయలేను అనగానే, ఓ వాళ్ళందరి గురించి వదిలేసే, నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు, సో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పేసి అనగానే హీరోయిన్ షాక్ అయింది. నేను ఊరికే నేను సరదాగా జోక్గా అన్నాను, వదిలేసా అని చెప్పేసి హీరో అంటాడు. పద్దాక మీరు ఇలా జోక్స్ వేయకండి, నాకేదో గుండాగిపోతుంది అనగానే, అయినా నేను అందంగా ఉన్నానా ఏంటి అని చెప్పేసి హీరో అడిగితే, మీరు అందంగానే ఉంటారో మీరంటే నాకు ఇష్టమే కానీ అని అంటుంది. ఇంకా హీరోకి అయితే మనసులో అర్థమవుతుంది. ఏమంటాడంటే, ఇలా హీరోయిన్ ఏదో నా దగ్గర దాస్తుందంటే తను చెప్పడానికి భయపడుతుందని చెప్పేసి హీరో అనుకుంటాడు. ఇంకా హీరో దగ్గరికి ఒకడైతే సైన్ చేయించుకోవడానికి వస్తాడు. ఇంకా తిని అడుగుతారు, ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్పానంటే, అప్పుడు తినైతే, నాకైతే అమ్మాయిలు ఎవరు పడలేదు, సో నేను అమ్మాయిలు కూడా ఎవరిని చూడలేదు కాబట్టి నాకు తెలియదు బాస్, సారీ అని చెప్పేసి సైన్ చేయించుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరో ఏమో అసిస్టెంట్కి ఫోన్ చేసి, ఇలా ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్పానంటే, ఓ ఆ అమ్మాయి ఎవరో కదా హీరోయినే కదా, తను నువ్వు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు అంతే కదా, ఓకే నేనైతే చెప్తున్నాను విను, తనతో కొంచెం అణుగుమణుగుండు, అలాగే తన్ని చూస్తూ ఉండు, తనకేం కావాలంటే అది కొనిపెట్టు, తనకి కేర్ చేయి, తనే ఇంప్రెస్ అయిపోద్ది అని చెప్పేసి వాడైతే చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉన్నది తనకి చెప్పు అని చెప్పి అసిస్టెంట్ అంటే, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదురా బాబు, అయినా నా నోట్లో నుంచి అవి రావట్లేదు, తన ముందు చెప్పాలంటే ఈవెన్ తనైతే జోక్గా తీసుకుంటుంది అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్కి ఏమో హెల్త్ బాగోదు, సో కిందకు వచ్చి అయితే వాటర్ తాగుతుంటే ఇంకా అక్కడ హీరో వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. ఇలాగ స్టమక్ పెయిన్ ఉంది అనగానే అప్పుడు హీరో అయితే హీరోయిన్ ఎత్తుకుని పైకి తీసుకెళ్ళి అయితే పడుకోబెడతాడు. ఇంకా పడుకోబెట్టిన తర్వాత హీరోయిన్కి అయితే సూప్ చేసి అయితే ఇస్తాడు. ఇచ్చింగానే ఇప్పుడు హీరోయిన్ అయితే బాగుంది అని అంటుంది. ఇంక హీరో అయితే నీ హెల్త్ని కొంచెం మంచిగా చూసుకో అని చెప్పేసి ఇంకా కిందకైతే వెళ్తాడు. ఇంకా మార్నింగ్ అయితే హీరోయిన్ అయితే వస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. ఎలా ఉంది నీ హెల్త్ కంటే, నా హెల్త్ బాగానే ఉందని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో అంటే నేను ఇంటికాడే ఉంటాను, నీకు ఎక్కడైనా దింపాలంటే చెప్పు దింపుతారు అనగానే, ఈరోజు సెమినార్ ఉంది నన్ను దింపండి అనగానే సరే అని చెప్పి హీరో అంటాడు. ఇంకా అక్కడికైతే వెళ్ళంగానే అక్కడ సీనియర్ అయితే ఉంటాడు. హీరోయిన్ అలాగే సీనియర్ వీరిద్దరు ఇంత క్లోజ్గా మాట్లాడుతుంటే హీరోకి అయితే మండిపోతూ ఉంటుంది కార్లో కూర్చుని. ఈవెన్ సీనియర్ అయితే ఇలాగ ఫోర్ హెడ్ మీద అయితే చెయ్యేస్తాడు. ఇంకా హీరోకి ఇంకా మండిపోతుంది. హీరోయిన్ అయితే దగ్గరికి అయితే పిలుస్తాడా, సో హీరోయిన్ అయితే వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా హీరో అంటాడు, ఏంటి ఇంత లేట్ ఎందుకు అయింది అని అడిగితే, ఇట్లా మాకు మీటింగ్ ఉంది ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇంటి సీనియర్తో అంత క్లోజ్గా ఉన్నావు, వాడంటే ఇష్టమా వాడంటే లవ్ అంటే, అలా ఏం లేదు అని హీరోయిన్ అంటుంది. మరి నీకు వాడంటే ఇష్టం అనుకుంటా అందుకే అట్లా ఉన్నామంటే, నేనేమో జస్ట్ ఫ్రెండ్గానే ఉన్నా, అంతకు మించి ఏం లేదు అనగానే ఇంకా హీరోకి అయితే మండిపోతుంది. సరే నువ్వు ఫస్ట్ కార్లో నుంచి దిగు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా దిగిపోతుంది. హీరోయిన్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అట్లా కూర్చుంటే ఇంకా జూజు అయితే ఫోన్ చేస్తుంది. ఇంకా లిఫ్ట్ చేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఇలా మీ అన్నయ్య ఇలా చేశాడు అని చెప్పేసి, ఒకవేళ జలస్గా ఫీల్ అయ్యి అలా చేశాడేమో అని చెప్పి జూజు అంటే, ఇంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అప్పుడు జూజు, సరే మా అన్నయ్య బదులు నేను సారీ చెప్తున్నాను, ఆ ముసలాడికి ఏం తెలియదులే, కొంచెం ఓకేనా అడ్జస్ట్ చేసుకో, ఐఎమ్ సారీ అని చెప్పేసి అయితే జోజు అయితే అలా అంటుంది. సో హీరోయిన్ మళ్ళీ ఆ సీనియర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే ఒక పార్టీకి అయితే వెళ్ళుంటారు అనమాట. ఇంకా అక్కడికి మన హీరో కూడా వెళ్ళుంటాడు. బట్ మన హీరో అయితే హీరోయిన్ ఎవరో తెలీదు అన్నట్టే ఉంటాడన్నమాట హీరోయిన్ని చూసి. సో మన హీరో వచ్చిన తర్వాత ఇంక సీనియర్ కూడా వచ్చి హీరోయిన్ అలా చూసి ఇంక ఇట్లా పట్టుకోగానే హీరోకి అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది ఇలా చూసి. బట్ ఏమండు, హీరోయిన్ ఏమో ఎందుకు హీరో ఇలా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం బాధగా అనిపిస్తుంది హీరోయిన్కి. సో ఈ సీనియర్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ని చూసి కొంచెం యాక్టింగ్ చేయగానే ఇంకా వీళ్ళ ఫ్రెండ్ అయితే యాక్టింగ్తో నాకు కొంచెం ఇప్పుడు స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, సో పద మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి తన ఇంటికైతే తీసుకువెళ్తుంది అనమాట. ఇంక ఈ అమ్మాయి అయితే ఆ సీనియర్ గడికి మెసేజ్ చేసి, రే ఎక్కడున్నారా బాబు త్వరగా రండి అని అంటే, హీరోయిన్ కూడా టైం అయిపోతుంది రా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ ఏమో అలా నడుచుకుంటూ వెళ్తుంటే అలా ఫ్రెండ్ వచ్చి, ఇంకా బాగా పెయిన్ వచ్చేస్తుంది, నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోరా అని చెప్పేసి అట్లా వెళ్తూ ఉంటారు. సో వెళ్తూ ఉంటుంటే ఇంక హీరోయిన్ అయితే లైట్గా అక్కడ తోసి వాళ్ళ ఫ్రెండ్ అయితే వెనక్కి వెళ్ళిపోగానే హీరోయిన్ అయితే అట్లా కాలేయంగానే అట్లా లైట్స్ అయితే వస్తాయి. ఆ సీనియర్ అయితే ప్రపోజ్ చేస్తాడు,
ఐ లవ్ యూ అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే షాక్‌లో ఉంటుంది. సో, వెంటనే ఎవరో లైట్స్‌ని ఆపేసినట్టు వస్తుంది. ఇంక లైట్స్ అయితే టర్న్ ఆఫ్ అయిపోతాయి. ఇంక హీరోయిన్ అయితే రూమ్‌లోకి తీసుకెళ్ళిపోతాడు హీరో. హీరో అయితే ఫోర్స్‌ఫుల్‌గా కిస్ చేస్తాడు. ఇంకా బయటున్న సీనియర్స్ వాళ్ళందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు. హీరోయిన్‌తో అంటాడు, "నువ్వు బయటున్న వాళ్ళకి రిజెక్ట్ అయినా చెయి. లేదా నేను వాళ్ళ ముందు తలుపు తెచ్చేస్తాను. అందరి ముందు నీ పరువు పోద్ది. అది నీ ఇష్టం" అనంగానే అప్పుడు హీరోయిన్ అయితే ఆ సీనియర్‌కి చెప్తుంది, "నేను నిన్ను ఒక సీనియర్‌గానే చూశాను. అంతకుమించి నేను ఏ విధంగా నేను చూడలేదు" అనంగానే పాపం ఆ సీనియర్ అయితే ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అంటే ప్రపోజల్‌కి యాక్సెప్ట్ చేయనట్టే. హీరోయిన్ అంటుంది, "నేను ఇంకా నీకన్నా చిన్నదాన్నే కదా! అలాంటప్పుడు నువ్వు తాగేసి ఎందుకు నాతో ఇలా చేశావు" అని అంటే అప్పుడు హీరోయిన్ అంటాడు, "ఎప్పుడైతే నేను కాపాడానో అప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్‌లో చూసినప్పుడే నీ ప్రేమలో పడిపోయాను. అది ఇప్పుడు దాకా చెప్దామంటే కొంచెం నాకు భయమేసింది కాబట్టి చెప్పలేదు. ఇప్పటికే చెప్పపోతే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనిపిస్తుంది కాబట్టి నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ" అని చెప్పేసి చెప్తాడు. "ఓహో! అందుకని నన్ను ఇంత కేర్‌గా తీసుకొని అందుకే నా ఫస్ట్ నుంచి నువ్వు కాపాడావు నన్ను" అని చెప్పేసానంటే, "అవును" అని చెప్పేసి హీరో అంటాడు. అలాగే "నీకు ఈరోజు నైట్ మొత్తం టైం ఇస్తాను. నువ్వు ఆలోచించుకుని రేపొద్దున ఆన్సర్ ఏంటో చెప్పు నాకు" అని చెప్పేసి ఇంకా హీరో అయితే హీరోయిన్‌తో అంటాడు. సరే చెప్పాను కానీ నన్ను కాసేపు వదిలేసి అని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్తుంది. అర్జెంట్‌గా మీ తాతయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే చెప్పంగానే ఇంకా హీరో కూడా సరే అని చెప్పి వెళ్తాడు. ఇంకా వాళ్ళ తాతయ్య చెప్తాడు, "ఏంట్రా చిన్నపిల్లని లవ్ చేస్తున్నావంట ఏంటి" అని చెప్పేసానంటే, "తను చిన్నపిల్ల అయినా నాకు తను చాలా బాగా నచ్చింది. అందుకే తను చేస్తున్నాను" అనగానే, "సరే నీకు ఇష్టమైతే నేనేం కాదన్ను. తను జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అయితే అంటాడు. "సరే తాతయ్య" అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరో ఏమో వాళ్ళ తాతయ్య ఇలా డిన్నర్‌కి రమ్మన్నారు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా హీరోయిన్ చెప్తుంది, "నీకెలా తెలుసు ఇలాగా సీనియర్‌తో నేను అలా పార్టీకెళ్ళానని" ఇంకా హీరో అంటాడు, "నాకు అదంతా తెలుసు కానీ తన నీ మీద చెయ్యేసి జ్వరం ఎలా ఉంది అన్నాడు కదా! అక్కడే నాకు మండిపోయింది. జెలస్ ఎక్కువైపోయింది. ఇలాగ నేను తప్ప నిన్ను ఎవ్వరు అంత ఇదిగా కేర్ చేయకూడదు. ఈవెన్ నీ మీద చెయ్యేసినా కూడా నేనే ఇయ్యాలి" అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అలాగే డెబిట్ కార్డ్ తీసుకో నీకు ఎప్పటికైనా పనిచేస్తుంది అని చెప్పేసి హీరోయిన్‌కి అయితే ఇస్తాడు. నైట్ అయితే హీరోయిన్ అయితే హారర్ మూవీ చూస్తూ ఉంటుంది. సో, హీరో అయితే మెల్లగా వచ్చి హీరోయిన్ భయపెడతాడు. భయపెట్టి, "ఏంటి నువ్వు హారర్ మూవీ చూస్తూ ఎందుకు భయపడుతున్నావు" అని అంటే, "నార్మల్‌గా హారర్ మూవీ చూస్తున్నాం కానీ నీలాంటి దెయ్యం వచ్చి భయపెట్టిద్దని నాకు తెలీదు కదా" అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. "సర్లే నేను కూడా నీకు కంపెనీ ఇస్తానని" చెప్పేసి ఇంకా ఆ దిండుని పట్టుకోకుండా నా చైన్ పట్టుకో అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. ఇంకా మార్నింగ్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ అడుగుతుంది, "మేడ్ ఏంటి మ్యామ్ మీరు పడుకోలేదా? మీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏంటి" అని అంటే, ఇలాగ రాత్రి దెయ్యాల మూవీ చూస్తుంటే ఒక దెయ్యం వచ్చి ఒక పెద్ద దెయ్యం వచ్చి నన్ను భయపెట్టిందిలే అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. హీరో ఏమో అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్‌కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా షాపింగ్‌కి వెళ్దాం రా అని చెప్పేసానంటే ఇంక హీరోయిన్ కూడా సరే అని చెప్పే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో, షాపింగ్ మాల్‌లో హీరోయిన్ అయితే ఒక జతనైతే చూస్తుందనమాట. అదైతే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ హీరోయిన్ బాగా నచ్చుతుంది. అక్కడికైతే హీరో వాళ్ళ ఎక్స్ అయితే వచ్చి వాళ్ళైతే ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. "నీలాంటి పూర్ పీపుల్ ఇలాంటివి తీసుకోరులే. అయినా నువ్వేంటి ఇక్కడ" అని చెప్పేసి ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంటే అక్కడికైతే వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది. వచ్చి, "ఇంగో నీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి" అని చెప్పేసానంటే ఆ కార్డ్‌ని అయితే ఇలా చేస్తుంది. దాంట్లో అయితే ఆ డ్రెస్‌కి సంబంధించిన అంత మనీ అయితే ఉండవనమాట. వీళ్ళైతే నవ్వుతూ ఉంటారు. హీరోయిన్ అంటుంది, "పదే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అనగానే అక్కడికైతే మేనేజర్ వస్తుంది. మేనేజర్ హీరోయిన్‌ని, "మ్యామ్ మీకేం కావాలన్నా తీసుకోండి. ఎందుకంటే మా బాస్ మీకు తీసుకోమని ఆర్డర్ ఇచ్చారు. మీరు మా బాస్ కాబట్టి" అని చెప్పేసి ఈమైతే అంటుంది. "అదేంటి తనకంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు" అని చెప్పేసానంటే, "మీరు ఈ మ్యామ్‌కి రెస్పెక్ట్ ఇస్తేనే ఇక్కడ ఉండండి. లేదంటే బయటకు వెళ్ళిపోండి" అనగానే ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఇంకా బయటకు వెళ్ళిపోతారనమాట. ఇంకా మేనేజర్ అయితే అట్లా చెప్తుంది, "మీ గ్రాండ్ ఫాదర్ ఇలా తీసుకోమన్నారు. ఇంకా మీకేం కావాలంటే అది తీసుకోండి. మీరు మాత్రం మొహమాట పడకండి" అని అంటుంది మేనేజర్. హీరోకి గ్రాండ్ ఫాదర్ ఫోన్ చేసి, "ఇలాగేంటి అసలు నీ వైఫ్ని ఎలా చూసుకోవాలో నీకు తెలీదా? ఒక గర్ల్ ఫ్రెండ్ని ఎలా కేర్ చేయాలో తెలీదు. ఆ దేవతతో వచ్చి నానా మాటలు అనిందంట. అసలు నేను చెప్పింది తెలుసా, నా మనవరాల్ని నేను కాపాడుకున్నాను" అని చెప్పేసి గ్రాండ్ ఫాదర్ అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ అసిస్టెంట్‌కి చెప్తాడు, "ఇలాగా నా ఎక్స్‌కి మొత్తం అన్నీ తీసేయండి. వాళ్ళ కంపెనీ బ్యాన్ అయ్యేలా చూడండి" అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. అది కూడా పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకుంటుంది. హీరోయిన్ అయితే కొన్ని లెక్చరల్ పీకి అక్కడి నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ మదర్ వచ్చి గట్టిగా కొడుతుంది. అయినా నీకు హాస్పిటల్లో పని ఏంటి అని చెప్పేసి అసలు హీరోయిన్ మాట కూడా వింటలేదనమాట. హీరోయిన్ అయితే, "సరే అమ్మా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసు అడగవా ఏంటి? మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ప్రెగ్నెన్సీ అంటే అందుకే ఇక్కడికి వచ్చాను" అనగానే అక్కడికి మన హీరో కూడా వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "ఏంటి తనతో నీకు సంబంధం ఏంటి? తను ఇంత రిచ్ మ్యాన్లో ఉన్నారు" అనగానే అప్పుడు
లారాకి సర్జరీ చేయాలంట. సరే నువ్వు వెళ్ళి నీ చెల్లి దగ్గర ఉండు అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటే, సరేమ్మా నేను వెళ్తున్నానని చెప్పి హీరోయిన్ అయితే వెళ్తుంది. ఇంక హీరో ఏమంటాడంటే, హీరోయిన్‌కి మీరు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే తను నా వైఫ్. తన మీద చెయ్యేస్తే నేను ఊరుకోను. తనంటే నాకు చాలా ఇష్టం. మీ లైఫ్‌లోకొచ్చి తను ఏం చేసిందో నాకు తెలీదు. నా లైఫ్‌లోకొచ్చి అయితే మొత్తం అంతా మంచినే తీసుకొచ్చింది తన. సో, కాబట్టి తనకు దూరంగా ఉండండి అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్తుంటే, హీరోయిన్ ఏమో ఎత్తుకుంటాడనమాట హీరో. వీరు కాల్లో కూర్చుంటే హీరో ఏమో హీరోయిన్‌కి మెడిసిన్ ఏస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, "నువ్వు ఇలాగే నా జీవితకాలం నాతో ప్రేమగా ఉంటావా?" అని అంటే, "ఆ! నేను జీవితకాలం నీతో ఇలాగే ఉంటాను" అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "మరి మా మమ్మీ, డ్యాడీ కూడా ఇలాగే ఉంటానన్నారు. కానీ వాళ్ళు నాతో ఇప్పుడు లేరు కదా!" అంటే అప్పుడు హీరో, "వాళ్ళున్నా లేకపోయినా నేను నీతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను" అని చెప్పి ఫోర్‌హెడ్ మీద అయితే కిస్ చేస్తారు. వీళ్ళిద్దరూ అయితే డిన్నర్ అయితే చేస్తారన్నమాట ఇద్దరు కలిసి నైట్ టైము. ఇంక హీరోయిన్ ఏమో అట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక హీరో అంటాడు, "నీకు ఎక్కువైపోయింది పద ఇంటికి పద" అని అంటే, హీరోయిన్ ఏమో కొంచెం రొమాన్స్ చేస్తానికైతే హీరోతో చూస్తుందనమాట. ఇంక హీరోయిన్ మార్నింగ్ లెగుస్తుంది. లెగంగానే తన రాత్రి ఏం చేసిందో మొత్తం గుర్తొస్తాయి. హీరో అంటాడు, "ఏంటి మొత్తం గుర్తున్నాయా" అని. అని చెప్పేసి హీరోయిన్ అయితే అనంగానే హీరోయిన్ గురించి చెప్తూ ఉంటాడు హీరో. హీరోయిన్ ఏమో కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతుంది. "సరే నీ గురించి డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ ఏసుకొని రా" అని చెప్పేసి హీరో అనంగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఆ డ్రెస్ అయితే ఏసుకుంటుంది. హీరోయిన్‌కి వాళ్ళ అమ్మ కాల్ చేసి, "సరే రా లారా సర్జరీ అనేది అయితుంది. నువ్వు వస్తేనే చేపించుకుంటదంట తన" అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటే, "సరే అమ్మా నేనొస్తాను" అని చెప్పేసి తనైతే అంటుంది. హీరో అంటాడు, "వెళ్ళాలా" అని చెప్పేసి, "హ్మ్" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఇంక వాళ్ళ చెల్లి దగ్గరికైతే వెళ్తుంది. వాళ్ళ చెల్లి అయితే, "అక్క బాగున్నావా?" అంటే, "ఆ! బాగున్నానురా. నువ్వు బాగుంటే నేను బాగుంటాను కదా!" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంక వాళ్ళ మదర్ కూడా, "అవును అక్కొచ్చేసింది కదా చూడు" అనంటే, అక్కొస్తాం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పేసి వాళ్ళ చెల్లి అయితే అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ మదర్ అంటుంది, "ఒకవేళ నువ్వు బిజీ అయితే ఏం పర్లేదు" అని అనంగానే, "నేను బిజీ అయినా కాకపోయినా సరే నేను ఆపరేషన్ టైంకి వస్తానులే మదర్" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంక వీళ్ళ మదర్ కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి, "తను ఎవరు మొన్నొచ్చాడు కదా అబ్బాయి, తన గురించి నేను సోషల్ మీడియాలో ఎతికాను. తను చాలా రూడ్ పర్సన్ అంట కదా!" అంటే అప్పుడు హీరోయిన్, "నువ్వేం నా గురించి భయపడక్కర్లేదు. తను ఎలాంటోడో నాకు తెలుసు" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ అయితే వీళ్ళతో అయితే లంచ్‌కి అయితే వచ్చుంటుంది. ఇంక హీరో అయితే హీరోయిన్‌కి ఇలా మెసేజ్ చేస్తాడు, "నేను నిన్ను వచ్చి పికప్ చేసుకుంటాను" అనంగానే అప్పుడు హీరోయిన్ కూడా సరే అని చెప్పి లొకేషన్ అయితే పెడుతుంది. హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. వచ్చి, "ఈరోజు డిన్నర్‌కి మనం కలిసి తిందామా" అని చెప్పేసనంటే, "లేదు మనిద్దరం కలిసి వంట చేద్దాం" అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. సరే అని చెప్పి హీరో కూడా అంటాడు. ఇంక వీళ్ళైతే వంటనైతే మొదలు పెడతారు. హీరోయిన్ అయితే, "నేనే వంట చేస్తాను నువ్వు వెళ్లి కూర్చో" అంటే, "నీకు హెల్ప్ చేస్తాలే" అని చెప్పేసి హీరో అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కలిసి అయితే డిన్నర్ కూడా చేస్తారు. హీరో అంటాడు, "నీ వంటలు చాలా బాగున్నాయి" అని చెప్పేసి అయితే అంటాడు. ఇంక మార్నింగ్ అయితే హీరోయిన్ అంటుంది, "ఈరోజే లారాకి ఆపరేషన్ చేస్తారు. సో మనిద్దరం కలిసి వెళ్దామా" అంటే, "సరే ఇద్దరం కలిసి వెళ్దాం" అని చెప్పేసి హీరో అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ అయితే వెళ్తారు. ఇంకా వాళ్ళ చెల్లి అయితే హీరోయిన్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, "నేను మీ అమ్మ కొంచెం బిజీగా ఉంటాము. సో నువ్వు మీ చెల్లిని కేర్ చేయాలి" అనగానే అప్పుడు హీరో అంటాడు, "తనకి ఆర్డర్ ఇచ్చే రైట్ మీకు లేదు. ఎందుకంటే మీరు కూడా మీ కూతుర్ని చూసుకోవాలి కాబట్టి" అంటే, "నువ్వేంటి చెప్తున్నావు? తన తన అక్క కాబట్టి తను చూసుకోవాలి" అని చెప్పేసి రూడ్‌గా మాట్లాడతారు వాళ్ళ డ్యాడీ. ఏదో పెద్ద వీళ్ళేదో హీరోయిన్‌ని చూసేసినట్టు. ఇంక ఈమె వచ్చి ఏమంటుందంటే, వాడు చాలా పెద్దవాడురా. తనకి చాలా మనీ ఉన్నాయి. సో తన దగ్గర కొంచెం అణిగిమణిగి మాట్లాడు" అని చెప్పేసి వాళ్ళ మదర్ అయితే అంటుంది. హీరోయిన్ కూడా వాళ్ళ చెల్లికైతే జాగ్రత్తలు చెప్తుందనమాట. ఇంకా వీళ్ళైతే ఇంటికి వచ్చేస్తారు. హీరోయిన్ కూడా బట్టలైతే మార్చుకుంటుంది. ఇంకా హీరో అంటాడు, "నువ్వు ఇలాంటి బట్టలు వేసుకున్నా నాకు అయితే కంట్రోల్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే నేను అబ్రాడ్ వెళ్తున్నాను. అబ్రాడ్ వెళ్ళే ముందు నేనంటే ఇష్టం అని చెప్పు. వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను" అని చెప్పి హీరో అంటే, హీరోయిన్ అంటుంది, "నువ్వంటే నాకు ఇష్టమే. కానీ మన ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నువ్వు రిచ్, నేను పూర్. అలాగే అందరూ ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు" అని అంటే అప్పుడు హీరో అయితే అలా చేపట్టుకుంటాడు. ఇంకా హీరోయిన్ చెప్తుంది, "సరే నేను నీ గురించి వెయిట్ చేస్తానని" చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఫస్ట్‌లో మన హీరోయిన్ నడిపించాడు కదా, ఈడి పేరు జిన్ అనమాట. ఈడు వచ్చేమని చెప్తున్నాడంటే, "హీరో మంచోడు కాదు. హీరో నిన్ను వదిలేస్తాడు. సో తను నువ్వు వదిలేసావంటే" అప్పుడు హీరోయిన్ అంటుంది, "నేను పోలీసులు కాల్ చేస్తాను ఎక్కువ వాగావంటే" అని చెప్పేసానంటే వీడు ఇంకా వాగుతూనే ఉంటాడు. హీరోయిన్ అయితే పోలీసులకైతే కాల్ చేస్తుంది. ఇంక ఈడు భయపడైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరో అయితే అబ్రాడ్ వెళ్ళిపోతాడు. సో హీరోయిన్‌కైతే తను తినేది, చేసేది లాంగ్ డిస్టెన్స్ లవ్ తెలిసిందే కదా మనకి. ఇంకా అలా చేసుకుంటారు ఉంటారు వీళ్ళిద్దరు చాట్. ఇంకా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటారు ఇద్దరు కలిసి. హీరోయిన్ అంటుంది, "ఈరోజు బోడ్‌కాస్ట్ ఉంది నాది. నువ్వు చూడాలి కన్ఫర్మ్‌గా" అనంగానే, "సరే నీ గురించి ఏదైనా చూస్తాను నేను" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంక వీళ్ళైతే ఆ లైవ్‌కి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో హీరో కూడా వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట.
సో వీళ్ళిద్దరూ అయితే బోడ్కాస్ట్ చేస్తూ ఉంటారు హీరోయిన్. ఇంకా హీరోయిన్ గురించి చాలా తప్పుడుగా వస్తూ ఉంటాయి. ఇంకా బోడ్కాస్ట్ ఛానల్ అయితే ఆపేస్తారు. ఇక్కడ మీడియాలో ఏమని వచ్చిందంటే హీరోయిన్ ఎవరో ఒక రిచ్ అబ్బాయితో ఉంది అని చెప్పేసి ఇంకా ఆ ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి వితౌట్ ఫేసులు కనిపించకుండా అనమాట. హీరోయిన్ మీద చాలా రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. హీరోయిన్ అయితే చాలా భయపడుతుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఒకసారి చూస్తాను ఇవి అని చెప్పేసి ఇంకా పిక్స్ అన్ని అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా బయట అందరూ వచ్చేసి ఉంటారు. అందరూ వచ్చేసరికి ఇంకా మన హీరోయిన్ ఇంకా భయపడుతుంది. ఇంకా ఆ పిక్స్ అయితే హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. అసలు ఈ పిక్చర్ని ఎవరు పెట్టుంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి హీరోయిన్ అయితే అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇదంతా చేసింది హీరో వాళ్ళ ఎక్స్ అండ్ ఈ జిన్, వీళ్ళిద్దరూ కలిసి చేసి ఉంటారు. సో ఈ జిన్ కూడా కొంచెం తెలీదు. జిన్ అంటాడు, ఎందుకు ఇవన్నీ నువ్వు ఆన్లైన్లో అప్లోడ్ చేసావు అని అంటే, నాకు హీరో కావాలి అందుకే ఇదంతా చేశాను నేను, అయినా నా ఇష్టం ఇదంతా చేసుకుంటాను, నీకెందుకు అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే అంటుంది. హీరో అయితే అక్కడికి వచ్చి నేను వచ్చేసాను నీ దగ్గరికి, అసలు ఏమైంది అని అంటే ఇంకా హీరోయిన్ అయితే హగ్ చేసుకొని నాకు తెలీదు ఎవరు అప్లై చేశారో, కానీ అప్లోడ్ చేసింది అయితే నేను జిన్ అయితే అనుకుంటున్నానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో నేను అసలు వాళ్ళని వదిలిపెట్టిన, ఇదంతా నా వల్లే కదా అని అంటే, నీ వల్ల ఏం కాదు ఇది అని చెప్పేసి హీరోయిన్ అని ఇంకా హీరో తీసుకెళ్తుంటే, నేను నిన్ను బాగా లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకు బాగా ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ అనగానే, సరే అయితే నువ్వు నాకు కిస్ అని చెప్పి హీరో అయితే కిస్ చేస్తాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కూర్చుంటారు. ఇంకా హీరోయిన్కి అర్థమైపోతుంది ఇదంతా అమ్మాయి ఎవరైతే హీరో లెగ్స్ ఉందో తనే చేసిందని. ఇంకా హీరో ఏమంటాడంటే, సరే ఇదంతా ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఎందుకంటే జూజు చాలా టైమ్స్ నీకు కాల్ చేసింది, నువ్వు చూడలేదంట, ఒకసారి కాల్ చేసి మాట్లాడు వెళ్ళు అని చెప్పేసి అనగానే, ఇంకా హీరో ఏమో వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేసి ఇలాగ అటెంప్టింగ్ మర్డర్ చేసిందని మా ఎక్స్ మీద వేయండి మీరు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి అంటాడనమాట. హీరోకి అంత కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఇలా చేసినందుకు. హీరోయిన్ మీదకి వస్తే అది వాళ్ళ ఎక్స్ అయినా సరే మన హీరో అయితే అస్సలు వదిలిపెట్టాడు. మన హీరో క్యారెక్టర్ అలాంటిది. ఇంకా హీరోయిన్ అయితే హీరోకి చెప్తుంది, ఇలాగ నా వల్ల నీ కంపెనీలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అప్పుడు నువ్వు వచ్చేసావు కదా అని అంటే, అలా ఏం లేదు, నిన్ను చూడకపోతే ఏదోలా ఉంది, నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని చెప్పేసి హీరో అయితే అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్కి ఇష్టం కానీ ఇంకా హీరో కూడా వీళ్ళిద్దరూ అయితే రొమాన్స్ చేస్తాం అయితే మొదలు పెడతారనమాట. ఇదంతా జూజు అయితే చూస్తుంది. ఇంకా జూజు అంటుంది, అమ్మో నా కళ్ళ ముందే ఇంత జరుగుతుంది, నేను ఇలా బయటికి వెళ్ళి వస్తాననే లోపలే ఇంతలా చేసేసుకుంటారా మీరు, అయినా మా అన్నయ్యకి సిగ్గులేదు, మా అన్నయ్య నేను ప్రేమలో పడేసాడులే అని చెప్పేసి జూజు అయితే అట్లా అంటూ ఉంటుంది. హీరోయిన్ పక్క తీసుకెళ్ళి, నిజంగానే మీ ఇద్దరు లవర్సా, ఇప్పుడు ఫస్ట్ నువ్వు నా రూమ్మేట్ అయ్యావు, ఇప్పుడు నా వదిన అవుతున్నావు, అంటే నీలాంటి వదిన వచ్చినందుకు నాకు చాలా హ్యాపీయే, కానీ మీ ఇద్దరు ఇంకా లవ్లో ఉన్నారంటే దేవుడు ఉన్నాడబ్బా, నేను అనుకునేదే జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. ఇక్కడితో అయితే ఈ నాటిక కంప్లీట్ అయిపోతుంది. నేను రీసెంట్గా పెట్టుకున్న డ్రామా అయితే అది సాడ్ ఎండింగ్ అని చెప్పి కొంతమంది బాధపడ్డారు కదా, సో ఐఎమ్ సో సారీ, అందుకే ఈ డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.